టాస్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అందుకు తగ్గట్టుగా ఓపెనర్ సునీల్ నారాయణ చెలరేగాడు. 4లు, 6లు బాది ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. నారాయణ కేవలం 39 బంతుల్లో 7 4లు, 7 6ల సాయంతో 85 పరుగులు చేశాడు. వన్డౌన్ బ్యాటర్ అంగ్రీష్ 27 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఇందులో 5 4లు, 3 6లు ఉన్నాయి. రసల్ కూడా దూకుడుగా ఆడి 19 బంతుల్లో 3 6లు, 5 4లు, 41 పరుగులు చేశాడు. దీంతో కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఐపీఎల్ 17 సీజన్లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో కోల్కతా నైట్ రైడర్స్ అదరగొడుతుంది. ఇప్పటికే 2 విజయాలు సాధించిన ఆ జట్టు తాజాగా 3వ విజయాన్ని కూడా సొంతం చేసుకుంది. బుధవారం రాత్రి విశాఖపట్నం వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో కోల్కతా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కోల్కతా విధించిన 273 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ పోరాడలేకపోయింది. కెప్టెన్ రిషబ్ పంత్ 55 పరుగులు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే స్ట్రబ్స్ 54 పరుగులు క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడాడు. అయితే వీళ్ళిద్దరు తప్ప మిగతా బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేదు. దీనితోడు లక్ష్యం మరింత ఎక్కువ కావడంతో ఢిల్లీ పరాజయం తప్పలేదు. దీంతో 17.2 ఓవర్లు 166 పరుగులు ఢిల్లీ ఆలౌట్ అయి 106 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కోల్కతా బౌలర్లు వరుణ్ చక్రవర్తి 3, వైభవ్ 3, మిచెల్ 2, సునీల్ నారాయణ, రసల్ ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు. కాగా ఈ మ్యాచ్ లో కోల్కతా పాయింట్ల పట్టికలో అగ్రస్థానం చేరుకుంది.